శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో కృష్ణం వందే జగద్గురు. శ్రీ గురుభ్యో మహాగణాధిపతే నమః. వచనశ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 93 చెప్పుకోవాలి. 92లో ఏం చెప్పుకున్నామంటే, ఓ జనార్దన దేవదేవ, నీ అవతార మిత్రుడు ఈమె నీకు సహాయం చేయను. నీవు భార్గవరాముడు అయినప్పుడు ఈమె ధరణి పంది. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 93 కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు జానకి అయినది, భవిష్యత్తులో రుక్మిణి కాగలదు. ఇతర అవతారంలో ఈమె విష్ణువులకు సహాయం చేయనది. అందువలన నా మాట ప్రకారం ఓ రామా, ఈమెను స్వీకరించము అనను. అగ్ని పలికిన ఈ మాటలను దేవతాదులు విని జానకిని మాటిమాటికి ప్రశంసించిరి. రాముడు అగ్ని మాట ప్రకారం నిర్మలమైన సీతను పరిగ్రహించెను. ఈ విధముగా సీత విశుద్ధి కొరకు సులభముగా పనులను సాధించు రాముడు అగ్నిని ఆవాహన చేయగా లక్ష్మీతీర్థమునకు కొద్ది దూరంలో సముద్రం నుండి అగ్ని పుట్టిన ప్రదేశమును ఉత్తమమైన అగ్నితీర్థమని తెలుసుకునము. ఓ ద్విజులారా, అక్కడ నుండి నిర్గమించినది కనుక అగ్నితీర్థమని పిలువబడుతున్నది. ముక్తినిచ్చి అగ్నితీర్థమందు భక్తితో స్నానం చేసి నరులు వేద విద్వాంసులు తాము ఉపవాసం ఉండి బ్రాహ్మణులను భుజింప చేయవలెను. వారికి వస్త్రదానాదులను చేయవలెను. అన్ని పాపముల నుండి ముక్తుడై విష్ణు సాహిత్యమును పొందగలడు. అగ్నితీర్థం ఒడ్డున అన్నదానము శ్రేష్టమైనది. అగ్నితీర్థంతో సమానమైనది ముందు లేదు, భవిష్యత్తులో కలగదు. మహాపాపి దుష్పణ్యుడు చెడ్డ దుష్పణ్యుడు అంటే చెడ్డ వ్యాపారి ఇతర స్నానం చేసి ఘోరమైన పిశాచి రూపమును వదిలి దివ్య రూపమును పొందిరి. పాటలీపుత్రంలో పూర్వము పశుమంతులను ధర్మపురుడైన వైశ్యుడు ఉండేవాడు. అతనికి 3 భార్యలు కలరు. వారికి భర్త శుశ్రూషయందు ఆసక్తి మెండు. పెద్ద భార్య వైశ్య వంశమును వృద్ధి చేయువారిని 3 కుమారుల కలను. సుపుణ్యుడు, పుణ్యవంతుడు, చారువణ్యుడు అని వారి పేర్లు. మధ్య భార్య సుకోశ, బహుకోశులను 2 కుమారులను కలను. 3వ భార్య యందు కూడా 3 కుమారులు కలిగిరి. కానీ వీరి ముగ్గురులోని ఆఖరివాని పేరు దుష్పణ్యుడు, అనగా చెడ్డ వ్యాపారి అని అర్థము. ఆ కుమారుడు పేరుకు తగ్గట్టుగానే చెడ్డ ప్రవర్తన కలిగి ఉండి. ఈ విధముగా ఆ పశుమంతులోని వ్యాపారికి మొత్తం 8 మంది కుమారులు కలిగిరి. ఆ 8వ వాడు మాత్రము దుర్గుణములు కలిగి ఉన్నప్పటికీ వారి తండ్రి ఇతనిని ఉపేక్షించెను. ఆ దుష్పణ్యుడు చిన్నతనంలోనే ఇతర పిల్లలను బాధించేవాడు. దుష్పణ్యుడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటే అతను చిన్నపిల్లలు తీసుకుని పోయి బావులలో, నదులలో, సరస్సులలో వేసేసి ఆ పిల్లలు మరణించిన వరకు ఆ నీటిలోనే ఉంచేవాడు. ఈ విధంగా అతని వల్ల చాలామంది పిల్లలు మరణించినా ఈ విషయం ఎవ్వరికి తెలిసేది కాదు. కొన్నాళ్లకు ఆ ఊర్లోని వారంతా ఈ విషయము రాజు తెలుపగా రాజు కూడా కారణము తెలుసుకోలేకపోతే మౌనంగా ఉండెను. ఒకసారి ఈ వైశ్యపుత్రుడు 5 పిల్లలతో కలిసి తామర పువ్వులు తెచ్చేడు నెపముతో చెరువు సమీపమునకు వచ్చాను. ఏడ్చుతున్నను బలవంతముగా తీసుకుని వచ్చి ఆ పిల్లలను దుష్పణ్యుడు కంఠములోతు నీటిలో ముంచాను. వారు చనిపోయేది అని అనుకుని శీఘ్రంగా దుష్పణ్యుడు తన ఇంటికి వెళ్ళాను. ఆ 5 పిల్లల తల్లులు తమ కుమారుల నగరంలో వెతుకుతూ ఉండగా వారి పిల్లలు దైవవశముచే మరణించలేదు. మెల్లగా ఒడ్డుకొచ్చి వాడిన తలలు కలవారై ఆ నగరంలోనికి వెళ్ళటకు ఆసక్తులై అక్కడే తిరగసాగిరి. తమ పేరును బంధువులు దూరంగా ఉండి ఉచ్చరిస్తుండగా వారు కూడా అరచిరి. దాన్ని విని ఆ సరస్సు తీరంలోకి వచ్చి
బ్రతికిన తమ పిల్లలను చూచి ఆనందపడి జరిగిన విషయంలో వారి తల్లిదండ్రులు అడగగా ఇది దుష్పణ్యుని పని అని చెప్పిరి. ఇది విని ప్రజలు రాజు దగ్గరకు వచ్చి 5 పిల్లలు చెప్పిన వృత్తాంతమును దుష్పణ్యుడు చేసిన దాన్ని విని రాజు పశుమంతుని దుష్పణ్యుని తండ్రి అన్నమాట అతన్ని పిలిచి నీ కుమారుడు చేసిన పనులకు ఏమి చేయవలనో చెప్పుము. నీవు ధర్మతత్పరుడు కనుక నిన్నే అడుగుతున్నాను అని అనగా పశుమంతుడు ఇట్లా, ఓ రాజా, వీడు నా కుమారుడు కాడు, వీడు శత్రువే, అతి పాపం చేసినవాడు, వీడికి నిష్కృతి లేదు, నగరమంతయు ఏమీ మిగలకుండా చేసిన కదా, ఈ దుష్టాత్మని చంపవలను, నిజమే చెప్తున్నాను నేను చెప్పుతుంటేని అని పశుమంతుని మాటలను విని నగర ప్రజలందరూ వణికరుని పొగడుతూ రాజుతో ఇట్లా, ఈ దుర్మార్గుని చంపవలదు, నగరం నుండి బహిష్కరించవలసిందని అనిరి. అప్పుడు రాజు దుష్పణ్యుల్ని పిలిచి అడిగాను, ఓ దుష్టాత్మ, ఈ దేశం నుండి నీవు ఇప్పుడు త్వరగా పొమ్ము, ఒకవేళ ఇతటినే ఉన్నచో చావుతో నిన్ను శిక్షించదను అని భయపెట్టి దూత ద్వారా బహిష్కరింపజేశాను. దుష్పణ్యుడు ఆ దేశంలో వదిలి భయముతో మునిమండలముతో నిండిన అడవికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక మునికుమారుని నీటిలో ముంచి చంపాను. అప్పుడు మిగిలిన మునిపుత్రులు ఉగ్రశ్రవునితో అంటే మునితోటి అతని కుమారుని మరణవార్త తెలిపిరి. ఉగ్రశ్రవుడు తన తపోమహిమ వలన దుష్పణ్యుని పని అని తెలుసుకుని అతనితో, నా కుమారుని నీటిలో ముంచి చంపిదేవి కదా, నీకు మరణము కూడా నీటిలోనే మునుగటం వలనే కలుగును, చనిపోయిన చాలా కాలము నీవు పిశాచివిగా కాగలవు అని శపించగా వెంటనే దుష్పణ్యుడు కింద మానసుడై ఆ వనం వదిలి ఘోరమైన మరో అడవికి వెళ్ళాను. ఇట్లు ఒక అడవి నుండి మరొక అడవికి తిరుగుతుండగా ఒకనాడు భరింపరాని వర్షం పడుతుండగా చాలా విచారించి ఆలోచించుతూ చనిపోయిన ఎండిన భారీ శరీరం గల ఒక ఏనుగును చూచాను. గాలి వర్షమును భరింపలేనివాడై ఏనుగు ముఖము ద్వారా దాని కడుపులోనికి ప్రవేశించను. వెంటనే వర్షం ఎక్కువై ఆ నీటి ప్రవాహము ఒక నదిగా ఏర్పడినది. ఆ వర్షపు నీటితో ఏనుగు కడుపు నిండి తేలుతూ ప్రవాహంలో రంధ్రం లేకుండా పోయినది. రంధ్రం లేని నీటితో నిండిన ఏనుగు కడుపు నుండి దుష్పణ్యుడు బయటికి రాలేకపోయాను. మహావేగం గల వర్షపు నీటి ప్రవాహము కడుపులో దుష్పణ్యుడు గల ఏనుగు కళేబరము సముద్రంలోకి చేరినది. దుష్పణ్యుడు నీటిలో మునిగి క్షణములో ప్రాణములు వదిలాను. మరణించగానే ఆ దుష్పణ్యుడు పిశాచి రూపమును పొందెను. అతడు ఆకలి దప్పులతో పీడింపబడి దుర్గమమైన వనమును చేరను. ఘోరమైన వేసవికాలంలో భయంకరముగా అరచుతూ అనేక దుఃఖములను భరించుతూ చాలా కాలము అట్టి వనములలోనే ఉండిపోయాను. క్రమముగా ఆ పిశాచము దండకారణ్యమునకు వచ్చెను. అగస్త్యాశ్రమం కొద్ది దూరంలో అతడు ఆ పిశాచము సంచరించుతూ భయంకరముగా అరచుతూ ఈ విధంగాను, ఓ తపోధనులారా, అందరూ నా మాట వినవలసినది. మీరు దయగలవారు, అన్ని ప్రాణుల హితము కోరువారు, దుఃఖముతో బాగుగా పీడింపబడిన నన్ను కృపాదృష్టితో అనుగ్రహించవలసినది. పూర్వము నేను పాటలీపుత్రంలో దుష్పణ్యుడు అను పేరుగల వైశ్యులను, పశుమంతుని కుమారులను, అనేక మంది పిల్లలను చంపితిని. రాజుచే బహిష్కృతం చేయబడి ఆ దేశం నుండి ఒక వనమును చేరి అచ్చట ఉగ్రశ్రవుని కుమారుని నీటిలో ముంచి చంపితిని. ఆ ముని శాప కారణముగా నేను కూడా నీటిలో మరణించి పిశాచత్వమును అనుభవించి నన్ను దయతో మీరు రక్షించును. ఈ పిశాచ దశ నుండి ముక్తుడనగటకు నేను చేయవలసినది తెలుపుడు అనగా అతటి తపోధనులు కుంభసంభవనతో, ఓ భగవాన్, ఈ పిశాచములకు ఉత్తమమైన నిష్కృతిని చెప్పవలసినది. ఇటువంటి పాపములు రక్షించడం నీవు సమర్థుడవు అనగా వారి మాటలను విని అగస్త్యుడు తన శిష్యుడైన సుతీక్ష్ణుని పిలిచి ఇట్టను, సుతీక్ష్ణ, గంధమాదన పర్వతములకు త్వరగా పొమ్ము, అక్కడ పాపనాశకమైన అగ్నితీర్థము కలదు. ఓ మహామతి, పిశాచమోక్షణము కొరకు అక్కడ స్నానం చేయము. అక్కడ సంకల్పపూర్వకంగా పిశాచము కొరకు నీవు స్నానం చేసిన పిశాచభావం వదిలి నీవు దివ్యత్వం పొందగలవు
ఆ తీర్థసేవలను కన్నా నీకు నిష్కృతి మరొక విధముగా లేదు. అందువలన ఓ సుతీక్ష్ణత దయతో ఈ పిశాచమును రక్షింపము అని అగస్త్యుడు చెప్పగానే సుతీక్ష్ణుడు గంధమాదము వచ్చి దయగలవాడై పిశాచం కొరకు సంకల్పించి అగ్నితీర్థములో అక్కడ పిశాచం కొరకు నియమంగా 3 రోజులు స్నానం చేసెను. రామనాథము మొదలగు తీర్థములను సేవించి ఆ తీర్థమును తీసుకుని సుతీక్ష్ణుడు తన ఆశ్రమంలోకి వచ్చెను. ఆ తీర్థ ప్రోక్షణముతో వెంటనే అతడు పిశాచత్వమును వదిలి ఆ తీర్థ వైభవం వలన దివ్యత్వమును పొంది సుతీక్ష్ణులకు అగస్త్యునకు అట్లే ఇతర తపోధనులకు మరలా నమస్కరించి విమానునికి దివ్య స్త్రీలతో కూడుకుని ఆనందంతో స్వర్గమున దేవతలచే పూజింపబడిన. అగ్నితీర్థ మహాత్యం వలన వైశ్యకుమారుడు దుష్పణ్యుడు శాపం వలన వచ్చిన పిశాచత్వమును వదిలి ఈ విధముగా దివ్యత్వమును పొందాను. ఇట్టి దానిని అగ్నితీర్థ వైభవమును మీకు చెప్పితిని. ఈ అధ్యాయమును చదివినవారు, భక్తితో విన్నవారు పిశాచ మోక్షణము అను కథను విని సర్వ పాపముల నుండి ముక్తులు అగుదురు. ఈ లోకములో భోగములను అనుభవించి పరమందు సుఖమును పొందగలరు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.